ఏపీలోని కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ తెలిపింది కూటమి ప్రభుత్వం. ఇటీవల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం సమయంలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా మరికొంతమందిని కొత్త రేషన్ కార్డు అర్హుల జాబితాల్లోకి తీసుకొస్తున్నట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వాళ్ళ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని ఒంటరి లింగ మార్పిడి అయిన వాళ్లకు కూడా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక ఈ నెల 15 నుంచి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వివాహం కాకుండా 50 ఏళ్లు దాటి ఒంటరిగా ఉంటున్న వాళ్ళు, ఆశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రయులు, అంతేకాక లింగ మార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు తెలిపారు. అంతేకాక రాష్ట్రంలో అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోస్తున్న వారిని ఆదుకునేలా కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆ కళాకారులకు ఇకపై అంత్యోదయ అన్న యోజన కింద ప్రతి నెల 35 కిలోల బియ్యం అందించనున్నట్లు తెలిపారు. దుర్బల గిరిజన సమూహాల జాబితాలో ఉన్న వారికి కూడా అంత్యోదయ అన్న యోజన పథకం కింద బియ్యం ఇస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఏలూరు, అల్లూరు సీతారామరాజు వంటి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నివసించే 12 కులాల గిరిజనులు, చెంచులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉండగా తాజాగా తీసుకున్న నిర్ణయాలతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.